నమస్కారం సార్. నమస్కారం. డైరెక్ట్ పాయింట్కి రండి. సార్ డైరెక్ట్ పాయింట్ సార్. అసలు ప్రస్తుతానికి టీడీపీ అనేది ఒక వైసీపీ వచ్చిన తర్వాత యాక్చువల్ గా 90% అయితే మొత్తం కనుమరుగైంది. ఆ టైంలో జనసేన వచ్చి టీడీపీ హైలైట్ చేసింది. మచిలీపట్నం సభలో కావచ్చు, తర్వాత పవన్ కళ్యాణ్ ఎక్కడన్నా టీడీపీ గురించి మాట్లాడారు, కానీ ఎప్పుడు టీడీపీ మాత్రం పవన్ కళ్యాణ్ గురించి ఎక్కడ ఇదిగా చెప్పింది లేదని, పార్టీ గురించి చెప్పింది లేదు. మొన్న లోకేష్ గారు మాట్లాడింది కూడా కంపల్సరీ పక్కాగా సీఎం అని చెప్పిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఉంటారని చెప్పిన తర్వాత జనసేనలో చాలా మంది బాధపడడం మాత్రం వాస్తవం సార్. ఎందుకంటే ఇప్పుడు ఈ రెండు కలిసి పవర్ షేరింగ్ అనే ఒక మాట ఉంటేనే ఉత్సాహంగా వెళ్తుంది, పార్టీ నిలుస్తుంది, వైసీపీని ఓడించగలరు. ఇలా కాకుండా వెళ్తే మాత్రం ఖచ్చితంగా టీడీపీకి జనసేన రెండు పార్టీలకి నష్టమే సార్. 2019 ఎన్నికల్లో 6% ఓట్ షేర్ ఉన్న జనసేన, 39% ఓట్ షేర్ ఉన్న టీడీపీ. సో ఏ రకంగా పవర్ షేరింగ్ ఇస్తారు అంటే అలాగనుకుంటే అప్పుడు 2014లో షేరింగ్ ఎంత ఉన్నాయి, 2019 సామాజిక సమీకరణాలు ఇప్పుడు అదే షేరింగ్ కాదు. ఇప్పుడు ఇవాళ వచ్చిన మార్కులు రేపు అదే స్టూడెంట్ ఇంకో మార్కులు వచ్చేస్తారు లేదు సార్. మారింది సార్. ప్రతి ఒక్కరిలో పరివర్తన వచ్చింది. మీ మీడియా వల్ల కావచ్చు, లేదా సోషల్ మీడియా వల్ల కావచ్చు, కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరి బ్రెయిన్లో అప్పుడు ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కదా సార్. అప్పుడంటే తెలియదండి. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని మేము రాజధాని కట్టేస్తాను, పోలవరం కట్టేస్తాను, జాబ్ క్యాలెండర్ ఇచ్చేస్తాను, ఇవన్నీ చెప్తే ఒక సీఎం అనే వ్యక్తి ఇన్ని చెయ్యొచ్చేమో, ఇన్నాళ్ళు ఇంతమంది ముఖ్యమంత్రులు చేయలేకపోయారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని చేసేస్తారు అని అందరూ నమ్మారు సార్, నాతో సొత్తాగా. కానీ ఎంతవరకు చేయగలరంటే మన బతుకులు మనమే బతకాలి తప్పి సీఎం అనేవాళ్ళు ఇన్ని చేయలేరు అనేది విషయం మాత్రం తేటలమైంది. రైట్ అండి. ఒకటి అడుగుతాను నేను, 2014 నుంచి 2018 మధ్య కాలంలో టీడీపీ ఇచ్చిన హామీలు, చేసిన పాలన, చేసిన అభివృద్ధి, దాంతో కంపేర్ చేస్తే ఈ 4.5 ఏళ్ల కాలంలో ప్రజలు బేరేజ్ వేసుకోవాలంటే ఏం చేయాలి? ఎందుకంటే టీడీపీ కూడా గతంలో ఇచ్చిన హామీలు అనేకమైనవి అమలు చేయలే కదా. అదే వైసీపీ వాళ్ళు అంటున్నారు మీరు అమలు చేయలేదు, మమ్మల్ని క్వశ్చన్ చేశారు, రైట్ మీకు ఎక్కడ ఉంటుందని చెప్పి. వాస్తవంగా అది కరెక్ట్ కాదు. ప్రతిపక్షం అన్న తర్వాత వాళ్ళకి క్వశ్చన్ చేసే రైట్ ఉంటుంది. అందుకే కదా వాళ్ళని 23కి పరిమితం చేసింది అప్పట్లో. కానీ ఇప్పుడు వైసీపీ కూడా అమలు చేయట్లేదు, ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు అని చెప్పి టీడీపీ కానీ జనసేన కానీ ఆరోపిస్తున్నాయి. దానికి తోడు అరాచకము, నియంత ప్రభుత్వము, నియంత పాలన అని కూడా కామెంట్ చేస్తున్న పరిస్థితి. జస్ట్ ప్రజలు బేరేజ్ వేసుకుంటారు కదా. కంపల్సరీ వేరే చేసుకునేది అదే చెప్తున్నాను సార్. ఇవాళ ఇప్పుడు దాకా అవకాశం లేని ఒక జనసేన పార్టీ సార్ అది ఒక ఇదిగా వచ్చినప్పుడు మరి జనసేన ఎందుకు మరి అంత సపోర్ట్ ఇచ్చిందో టీడీపీకి అనేది మన ఎవరికి తెలియని విషయం. నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీకు అభ్యంతరం లేకపోతే చెప్పొచ్చు. మీరు జనసేన సింపథైజరా? నేను ఫస్ట్ గతంలో నేను టీడీపీ సార్. తర్వాత నేను రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు నేను కాంగ్రెస్ లో ఉన్నాను సార్. నేను కాంగ్రెస్ లో ఉంటాను. నేను దేనికి సింపతి కదా సార్. జస్ట్ నేను మీరు పొద్దున్నే డిబేట్లు మీకు చూస్తూ ఉంటాను, రాజకీయాలు ఎలా జరుగుతున్నాయో నన్ను చూస్తూ ఉంటాను సార్. రైట్. అంటే అలా కాదండి. ఇప్పుడు మీరు చెప్పాలంటే చెప్పండి, మీరు ఏ పార్టీ అని అడగదు. నేను ఏ పార్టీ అంటే ఇప్పుడు ఏదైనా జనసేనకే చేద్దాం అనుకుంటున్నాను సార్. రైట్. కానీ ఈ విధంగా వెళ్తే చెయ్యను సార్. నేను కూడా చేయలేను సార్. నేను నోటాకి ఓటేసుకుంటాం దగ్గర కాళ్ళ దగ్గర పెడతామంటే మేము ఒప్పుకోలేము సార్. అంటే ఏంటి మీ నియోజకవర్గం, అంటే మీ నియోజకవర్గం సీటు జనసేనకి ఇవ్వాలనా, లేకపోతే సీఎం సీటు షేరింగ్ పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలన్నా? పవన్ కళ్యాణ్ మేము ఎప్పటి నుంచో ఒక ఇదిగా చూడాలనుకున్నాం. అతను ఏం చేస్తాడో కూడా చూడాలి. కాబట్టి కనీసం కొంచెం పవర్ షేరింగ్ ఆయనకి ఇచ్చి ఉంటే మాకు కూడా సంతోషం సార్. ఆయన ఏం చేయాలనుకుంటున్నారో అది చంద్రబాబు నాయుడు గారితో చేయిస్తారేమో, వేచి చూడాలి కదా మీరు. అలాగే ఎలా అయితే ఇంకెందుకు సార్, మీద న్యూస్ చెప్పేసి ఉన్నట్టుగా నేను వచ్చి కూర్చొని న్యూస్ చెప్పొచ్చు కదా. రైట్ అండి. అందుకే నేను అడిగాను, లాజికల్ గా క్వశ్చన్ అడిగాను మీ దగ్గర నుంచి ఆ సమాధానం రాబట్టడానికి. రైట్. కేఎస్ ప్రసాద్ గారు ఆయన మాట్లాడిన దాని ఇదే సార్. దీని అంటారు ఏంటంటే క్లారిటీ అంటారు. క్లారిటీ ఉన్నది జన సైనికులకి. రెస్పెక్ట్ దెమ్. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు, అదే హరిరామ్ జోగి గారు లాంటి పెద్ద ఆయన కూడా అంత ప్రేరేపితమై రాయడానికి కారణం ఏంటంటే అలాంటి ఉత్తరాలు వాళ్ళు ఒక ఐకానిక్ పర్సనాలిటీ కింద ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఊహించుకుంటున్నారు. గెలుపోవటం తర్వాత విషయం సార్. ముందు పోరాటతత్వం కావాలి కదా. ఆ పోరాటతత్వం ధరే మా వాడికి ఈసారి అన్యాయం జరిగింది, ఏదో దాన్ని వెంజెండా పాలిటిక్స్లో తిరిగి మనం ప్రతిస్పందించే విధానం చూపిద్దాం అన్న దగ్గర కూడా నేను మళ్ళీ అవకాశం ఇవ్వనని చెప్తున్నాడు ఆయన హైపోథెటికల్గా. అది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడు ఇందాక కాలర్ ఆయన మాట్లాడుతున్న దాంట్లో కూడా మీరు చూసారో లేదో, ఈ వాంట్స్ టు సీ త్రూ దట్ పవన్ కళ్యాణ్ షుడ్ బి అన్న దగ్గరే ఉన్నాడు ఆయన. అంతేకాని పవన్ కళ్యాణ్ గారికి ఆల్టర్నేటివ్ తెలుగుదేశమా మీరు అన్నారు చూడండి, చంద్రబాబు నాయుడు గారితో చేయిస్తారేమో, అలాంటి కుదరట్లేదు వాళ్ళకి. అది ఎప్పుడైతే ఉంటుందో, మీరు ఇందాక ఇంకొక మాట కూడా అన్నారు, 39% ఉంది, వీళ్ళు కారు ఇది 2 కలిపితే 45 అన్నట్టు. వీళ్ళలో ఒక సామర్థ్యం మీకు విషయం చెప్తాను సార్. ఓటు బ్యాంకుని ట్రాన్స్ఫర్ చేయించేంత సామర్థ్యం వీళ్ళిద్దరి దగ్గర లేదు.
ఒకరితో ఒకరికి అలైన్మెంట్లతో ఓటు బ్యాంకులు వీళ్ళ నుంచి వీళ్ళకి ట్రావెల్ అవుతాయి అన్నది జరగని పని. ఎందుకు అంటే ఈ ఫ్రిక్షనే దిస్ ద వన్ ఆఫ్ ద రీజన్. ఇప్పుడు ఈయన ఎట్టి పరిస్థితులు ఆయన ఏమన్నాడు ఇందాక నోటగా వేసేస్తాను అంటాడు. ఎంత కాదన్నా వీళ్ళు అనుగుణంగా ఎంత పర్సంటేజ్ ఓటు గ్యారంటీగా వస్తుంది అన్న దగ్గర ఇలాంటి మనోభావాలు గాయమైన జన సైనికులు కనుక ప్రవర్తించే విధానంలో ఖచ్చితంగా డ్యామేజ్ జరుగుతుంది. ఇప్పుడు మీకు ఇంకోటి చెప్తున్నాను, ఖచ్చితంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఒక మాట అంటూ ఆయన అలా పుష్ చేస్తూనే ఉంది. ఫైనల్గా గమ్యస్థానం ఏంటంటే తెలుగుదేశం సన్నిధిలోనే ఆయన ప్రత్యక్షమయ్యాడు. దిస్ ఈజ్ వాట్ ఈస్ కంటిన్యూస్లీ ప్రొవోకింగ్ కదా. ఏదైతే వద్దనుకున్నారో అదే జరిగినప్పుడు జరిగే పరిణామాలు ఎలా ఉంటాయంటే ఓటు రూపంలో మాత్రం కన్వర్ట్ కావు. అదే పెద్ద ఛాలెంజ్ ఇది. రైట్. అండ్ మోర్ ఇవాళ మీకు ఒక నాయకత్వ లక్షణాలు అన్న దగ్గర నాయకుడిని తయారు చేసే విధానం ఆ పార్టీ ఆయన ప్రభావితం చేసిన అంశాల్లో అప్పటిదాకా ధైర్యం నేను తెలుగుదేశం సడన్గా ధైర్యం తెచ్చుకుని భాష తీరు అన్నీ మార్చింది. ఈయన భాషలోనే మాట్లాడుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, తెలుగుదేశం పరంగా కూడా 42 సంవత్సరాలు బట్టి ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ కూడా కన్ఫ్యూజింగ్ స్టేటసే ఉంది. ఈ సడన్గా ఈ అడాప్టబిలిటీ ఎక్కడి నుంచి వచ్చింది అన్నది. సో ఈ ఫ్రిక్షన్ ఖచ్చితంగా ఎలక్షన్స్కే లీడ్ అవుతుంది. రైట్. అండ్ మరో కాలర్తో మాట్లాడదాం. తెనాలి నుంచి వెంకటరామారావు గారు.